హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ ఇడ్లీ అయితే చేస్తున్నాను అండి. చాలా రోజులు అవుతుంది ఇడ్లీ చేయక. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాను. పక్కన అయితే రైస్ పెట్టేశాను. చట్నీ అయితే చేసేసానండి. ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసుకొని అవి అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా వేడవుతాయి కదా. ఇడ్లీ పిండిలోకి తగినంత సాల్ట్ అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి. కొంతమంది ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేస్తారు. ఇడ్లీలు అయితే బాగా వస్తాయని చెప్పేసి నేనైతే అప్లై చేయను. తినేటప్పుడు అదోలాగా అనిపిస్తుందండి, అందుకని నేనైతే అప్లై చేయను. ఇడ్లీలు అయితే బయట నుంచే తెస్తున్నామండి తినాలనిపించినప్పుడు. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఈరోజు అయితే ఇంట్లోనే చేస్తున్నాను. మొన్న తీసుకొచ్చాను కదా ఇడ్లీ రవ్వ, అందుకని ఇంట్లోనే చేస్తున్నాను. ఇక్కడ ఇడ్లీ ఏంటంటే రవ్వతో చేయరండి. ఇడ్లీ రైస్ ఉంటాయి కదా, ఇడ్లీ రైసు మినపప్పు నానపెట్టేసుకొని దోశలకి అది వేస్తారు హోటల్లో. నార్మల్గా ఇడ్లీలు కూడా అదే పిండి అంట. సాంబార్తో తినడానికి బాగుంటాయి కానీ నార్మల్గా తినడానికి చట్నీలోకి బాగుండవండి. ఎందుకంటే అవి కొంచెం పిండి పిండిగా ఉన్నట్టుంటాయి. రవ్వతో వేస్తే కొంచెం పొడి పొడిగా, ఇడ్లీలు అనేవి కొంచెం అట్లా ఉంటాయి కదా. ఇవైతే కొంచెం మెత్తగా ఉంటాయి, అందుకని తినబుద్ధి కాదు. సాంబార్తో చాలా బాగుంటాయండి. ఇక్కడ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. సఫీ కూడా पानी डाल को रोत बिरकोनु ओई मारतले हो उठो सफी, उठो टाइम है. ఇడ్లీలోకి చట్నీ అయితే చేశానండి. పిల్లల కోసం క్యారెట్ రైస్ చేద్దామని క్యారెట్ అయితే ఇలా తురుముకున్నాను. ఇంకా ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది, ఒక పక్కన అయితే ఇడ్లీ కూడా ఉడుకుతుంది. రైస్ అయితే ఉడికింది. నిన్నైతే అడిగిందండి కిందకాయ రిలయన్స్కి వెళ్దామని. ఈరోజు వద్దులే రేపు వెళ్దామన్నాను. అందుకని తొందరగా పని కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వచ్చేసాము. వచ్చి తీసుకొని బయటకు వచ్చేసరికి వర్షం అయితే పడుతూ ఉంది. వర్షం పడుతుంది. ఇంటికైతే వచ్చేసాను. చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, పెద్దగా అయితే పడుతుంది. అలాగో ఇంటికైతే వచ్చేసాను. కరెంట్ అయితే ఇప్పుడే తీసేశారు. అంటే ఎక్కువ తీయరండి ఇక్కడ వర్షం పడితే, 10 నిమిషాల కన్నా ఎక్కువ అయితే తీయరు. ఇక్కడైతే వర్షం పడుతూ ఉంది, పెద్దగా స్టార్ట్ అయిందండి ఇప్పుడే. అండి ఇంకా రైస్ అయితే పెట్టేశాను. రైస్ ఉడుకుతూ ఉంది. ఇక్కడైతే క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. లంచ్ అయితే రెడీ అవుతుంది. ఫుల్ కోల్డ్ అండి. చూడండి, వాయిస్ చేంజ్ అయిపోతుంది, ముక్కులు అనేది క్లోజ్ అయిపోతున్నాయి. క్యాబేజీ ఫ్రై అయితే తినబుద్ధి కావట్లేదు, అందుకని నేను రసం పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. బయట వర్షం కూడా పడుతుంది కదా, ఇప్పుడైతే నేను రసం పెట్టేసుకుంటాను. రసం బాగుంటుంది కదండి, ఇలా జలుబు జ్వరం చేసినప్పుడు రసం అనేది తినాలనిపించింది. ఘాటు ఘాటుగా బాగుంటుంది. నేను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి. సింపుల్గా అయితే చేస్తాను రసం. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటున్నాను. 3 వెల్లుల్ని ఇలా పొట్టుతోనే వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అయితే వేసుకుంటున్నాను. వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. నేను జీలకర్ర వేయలేదు కదండి, నా దగ్గర లేదు, అందుకని నేనైతే వేయలేదు. మీ దగ్గర ఉంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి. జీలకర్ర లేదని నేను ధనియాలు అయితే వేసాను. ఇంకా ఇక్కడైతే క్యాబేజీ ఫ్రైలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కారం ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీని అయితే పక్కన పెట్టేసుకొని రసం అనేది రెడీ చేసుకుందాం. ఇలాగా కచ్చా పచ్చాగా అయితే దంచేసుకున్నాను. మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీ అనేది 4 ప్లేట్లు అయితే ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్ లా చేద్దాంలే అని చెప్పేసి ఉంచేసాను.
స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుంటున్నానండి. ఆవాలు అయితే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆవాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు అయితే వేసుకుంటాను. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పచ్చగా దంచుకున్నాం కదా, ఈ పేస్ట్ని అయితే వేసుకోవాలి. చింతపండు రసం అయితే వేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకుంటున్నాను. కొంచెం పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒక పొంగు అయితే రానివ్వాలి. ఎక్కువసేపు అయితే మరిగించుకోవాల్సిన అవసరం లేదు. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. నేను మిరియాలు ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను కదా, ఇంకా అవే సరిపోతాయి స్పైసీగా. ఇంకా సింపుల్గా మిరియాల రసం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. రసం అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. అంతే అండి. జలుబు జ్వరం ఉందనుకోండి ఇలాగ రసం అయితే చేసుకోండి. ఘాటుగా చాలా బాగుంటుంది. ఇందాక నీళ్ళే లేవు, ఇక్కడ ఎన్ని నీళ్ళు వచ్చాయో. తుప్పర్లు అయితే పడుతూనే ఉన్నాయి. తర్వాత పడకుండా ఇట్లాగే ఆగిపోతే బాగుంటుంది. మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని ఇంకా అదొక డైలీ ఒక డ్యూటీ అయిపోయిందండి పిల్లల్ని తీసుకురావటం. వ్యాన్కి చెప్పొచ్చు కానీ ఖాళీగా ఉండి ఏం చేస్తా, ఇంట్లో బోర్ కొడుతుందిలే అని చెప్పేసి నేనే వెళ్తున్నాను. లేకపోతే అప్ అండ్ డౌన్ వ్యాన్ అయితే పెట్టచ్చు. వెళ్ళేటప్పుడు వ్యాన్ అయితే పంపిస్తున్నాం కదా, వచ్చేటప్పుడు కూడా చెప్పొచ్చు. కానీ ఎందుకులే, బోర్ కొడుతుంది, నాకు కూడా కొంచెం టైం పాస్ అయింది కదా అని చెప్పేసి నేనే వెళ్ళడం స్టార్ట్ చేశాను. కొంచెం వాకింగ్ లాగా ఉంటుందిలే అని నేనే అయితే వెళ్తున్నానండి. ఇంకా తుప్పర్లు అయితే పడుతున్నాయి. సరే పిల్లలు తీసుకొద్దామని చెప్పేసి బయలుదేరి అయితే వచ్చేసాను. మంచి అయితే బాగుందండి, ఒక పొగలాగా అయితే ఉంది. వర్షం అయితే కొన్ని తుప్పర్లు అయితే పడుతున్నాయి చూడండి. మళ్ళీ ఉందంట వర్షం, అందుకని తొందరగా పిలుచుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాను. నేనైతే కొంచెం లేటుగానే వచ్చానండి. చూడండి వచ్చేసరికి పిల్లలు లేరు క్లాస్ రూమ్లో, తినొక్కడే ఉన్నారు. నేను ఆల్రెడీ మ్యామ్కి చెప్పాను కొంచెం వర్షం పడినప్పుడు లేటుగా వస్తానని చెప్పేసి, అందుకని తినొక్కరే ఉన్నారు. తనకి ఏదో వర్క్ చెప్పారంట, ఇంకా చేస్తున్నాడు. ఇంకా ఆయమ్మ అయితే అంతా క్లీన్ చేస్తుంది. ఇంక స్కూల్ నుంచి అయితే ఇద్దరిని తీసుకొని వచ్చానండి. తొందరగానే తీసుకొని వచ్చాను. పెద్దబాబుకి 3:30 కదా, ఇంకా 2:30కి అయితే మ్యామ్కి అడిగితే సరే అని పంపించింది. ఇంకా ఇద్దరిని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పాలు కాగబెడితే అందులో బూస్ట్ వేసుకొని అలా బిస్కెట్లు ఉంచుకుంటా తింటున్నారు ఇద్దరు. पार्लेक्स बिस्किट बार पी हवा दूध जाते सब पी. వర్షం అయితే తగ్గిందండి. నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను, వర్షం కూడా తగ్గింది. సరే అమ్మ నేను ఇంటికి పోయిందాక వర్షం పడకుంటే చాలా అనుకున్నాను. ఇంకా వర్షం అయితే పడలేదు. ఇద్దరైతే వేడివేడిగా పాలైతే తాగుతున్నారు. పియో పార్లిస్ హెల్త్కి మంచిది అంట. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి. మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.